హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మష్రూమ్తో మంచి గ్రేవీ కర్రీ చూపిస్తానండి. మష్రూమ్ మసాలా కర్రీ. దీనికోసం ఫస్ట్గా మనం మష్రూమ్స్ని పొట్టు తీసేసుకొని నీట్గా సాల్ట్ వాటర్ వేసి కడిగేసి 2 minutes పక్కన పెట్టేసుకొని పీసెస్గా కట్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ 1/4 ఆఫ్ ఆయిల్ తీసుకున్నాను. గ్రేవీ కర్రీస్కి కొంచెం ఆయిల్ ఎక్కువగానే ఉంటే బాగుంటుంది. మసాలా దినుసులు వేసుకోవాలి. 2 ఇలాచీ, 2 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క అండ్ 1 స్పూన్ సాజీరా వేసుకోవాలి. 1 కప్ ఆఫ్ ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఒక 5-6 పచ్చిమిర్చి వేసుకొని వాటిని కూడా ఆయిల్లో కాసేపు వేయించండి. నెక్స్ట్ 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు వేగించుకోండి ఆయిల్లో. నెక్స్ట్ 1/2 స్పూన్ ఆఫ్ పసుపు వేసుకోండి. నెక్స్ట్ 1 స్పూన్ ఆఫ్ కారం, 1 స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ జీరా పౌడర్ వేసుకొని 1 స్పూన్ సాల్ట్ వేసుకోండి. కాసేపు ఇదంతా ఆయిల్లో ఫ్రై అవ్వాలి. ఆలోపు మనం టమాటో ప్యూరీ రెడీ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక పెద్ద సైజ్ టమాటోని నార్మల్ పీసెస్ కట్ చేసుకున్నానండి. ఇంకొక 10 కాజులు 10 minutes నేను వాటర్లో నానబెట్టుకొని తీసుకున్నాను. అండ్ ఒక 2 స్పూన్స్ ఆఫ్ కర్డ్ తీసుకున్నాను. ఈ 3 కలిపి మనం ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. ఈ గ్రైండ్ చేసుకున్న స్మూత్ పేస్ట్ని మనం దీంట్లో వేసేసుకోవాలండి. వేసేసుకొని కలిపేసుకోండి. మొత్తం ఈ మసాలాస్ ఈ ఆయిల్లో అంతా మగ్గేంత వరకు, టమాటో ప్యూరీని అంతా ఆయిల్ పైకి తేలేంత వరకు మగ్గించుకోవాలి. చూడండి, ఆయిల్ పైకి వచ్చేసింది. టమాటాలో పచ్చివాసన అంతా పోయి మంచిగా మగ్గిపోయిందండి. ఈ టైంలో మనం మష్రూమ్స్ యాడ్ చేసుకోవాలి. మష్రూమ్స్ యాడ్ చేసుకొని ఒక 5 minutes మూత పెట్టేసి మష్రూమ్స్ని ఈ మసాలా గ్రేవీస్కి పట్టేంత వరకు ఉంచండి. నెక్స్ట్ మన కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసుకోవాలి. మన గ్రేవీ ఎంత కన్సిస్టెన్సీ కావాలో అంత వాటర్ యాడ్ చేసుకొని సాల్ట్ మన టేస్ట్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. మూత పెట్టేసి ఒక 10 to 15 minutes మష్రూమ్ సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. చూడండి, ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. లాస్ట్లో కొరియాండర్ వేసేసుకొని సర్వ్ చేసుకోవడమే, అంతే. చాలా సింపుల్ అండి మష్రూమ్ గ్రేవీ కర్రీ. సేమ్ రెస్టారెంట్ టేస్ట్ వస్తుంది మనకు. ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ. మీరు ఖచ్చితంగా ట్రై చేసి రెసిపీ మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోండి.